నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తల నొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లుపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తుంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రెయిన్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? మైగ్రేన్ అనేది చాలా కామన్గా వచ్చే తలనొప్పి అండి. దీన్ని రెండు రకాలుగా చెప్తారు. అంటే మేజర్ క్లాసిఫికేషన్ ఏంటంటే మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా అంటారు. అంటే మైగ్రేన్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనపడతాయి. కంటి ముందు రంగులు రంగులుగా కనపడటం కానీ, కళ్ళు బూజరుగా కనపడటం కానీ, కొద్దిగా మనిషి కొద్దిగా ఒకవైపు తిమ్మిరిగా అనిపించడం కానీ, ఇవన్నీ ఏంటంటే తలనొప్పి వచ్చే ముందు వచ్చే వార్నింగ్ సిగ్నల్స్ అనమాట. మైగ్రేన్ విత్ ఆరా అంటారు, మైగ్రేన్ వితౌట్ ఆరా అంటారు అనమాట. ఈ రెండు తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మైగ్రేన్ విత్ ఆరా ఉన్నోళ్ళు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కళ్ళు కొద్దిగా బూజర్గా అనిపించడం, కళ్ళు రెండుగా కనపడటం, ఇలా వచ్చిన తర్వాత దెన్ దే స్టార్ట్ హ్యావింగ్ హెడేక్ అనమాట. దీన్ని ఏమని చెప్పచ్చు అంటే ప్రోడ్రోమ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఆరా ఉంటుంది, క్లినికల్ అటాక్ అంటారనమాట. హెడేక్ ఉంటుంది. హెడేక్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్ రోమ్ అంటారనమాట. ఇట్లా 4 స్టేజెస్లో ఉంటుంది అనమాట. అదే మైగ్రేన్ వితౌట్ ఆరా వాళ్ళకి ఏంటంటే అసలు ఈ ప్రిలిమినరీ సిమ్టమ్స్ ఏమి ఉండవు. దీన్ని యూజువల్గా ఏంటంటే మైగ్రేన్ 4 గంటల నుంచి 72 అవర్స్, 4 అవర్స్ టు 72 అవర్స్ వరకు ఈ సిమ్టమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆ హెడేక్ సివియారిటీ ఉంటుంది. వన్ సైడ్ థ్రాబింగ్ హెడేక్, బాగా పిండేసినట్టు ఉంటాం, ఒకవైపు అంతా దిమ్ముగా అనిపించడం, ఇదంతా ఉంటుంది. దాంతోపాటు ఫోటో సెన్సిటివిటీ, ఫోనో సెన్సిటివిటీ, అంటే కొద్దిగా సౌండ్స్ వచ్చినా అలర్జీగా ఉండటం, కొద్దిగా లైటింగ్ కలర్లో ఉన్నా ఇబ్బందిగా అనిపించటం. చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్కి ఐఎమ్ హ్యావింగ్ సివియర్ హెడేక్ సార్ అంటారు. దట్ ఈస్ బికాస్ దే ఆర్ వెరీ లైట్ సెన్సిటివ్. మైగ్రేన్ ఉన్న పేషెంట్స్కి ఇది చాలా కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. మైగ్రెయిన్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? మైగ్రేన్ ఎందుకు వస్తుంది అనేదానికి స్ట్రైట్ ఫార్వర్డ్ రీజన్ ఏమి ఉండదండి. అంటే పలాని కారణం వల్ల మైగ్రేన్ వస్తుందని అయితే లేదు. ఎక్కువ రీప్రొడక్టివ్ ఫీమేల్ గ్రూప్ 20 to 40 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మైగ్రేన్ అటాక్స్. దీనికి దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, దెన్ కమింగ్ టు హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఫీమేల్స్ అనమాట. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ అండ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొద్దిమందికి కొద్దిగా అలర్జీస్ వల్ల హెడేక్ కామన్గా రావచ్చు. కొద్దిమందికి జెనెటికలీ అంటే ఫెమిలియల్ మైగ్రేన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్స్ అంటారు. ఇటువంటివి ఏంటంటే తలనొప్పితో పాటు ఒకవైపు కాలు చేయి కొద్దిగా వీక్గా అనిపించడం కొద్దిసేపు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. మహిళల్లో మైగ్రెయిన్ ఎందుకు ఎక్కువ? మహిళల్లో మైగ్రేన్ చాలా కామన్గా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కొంతమందికి ఏంటంటే ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో ఫస్ట్ 3 days అంటే మెన్సెస్ అయ్యే 2-3 days ముందు నుంచి 2-3 days తర్వాత వరకు హెడేక్ ఎందుకు వస్తుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ కొద్దిగా తక్కువ ఉండటం వల్ల దే ఆర్ ప్రోన్ ఫర్ మోర్ మైగ్రేన్ అటాక్స్ అనమాట. అదే వెన్ కంపేర్డ్ టు ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈస్ట్రోజన్ కొద్దిగా ఆప్టిమమ్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి రిస్క్ ఆఫ్ మైగ్రేన్ కొద్దిగా తగ్గుతుంది. అదే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో నేను చాలామందికి చెప్తా ఉంటాను, మీకు వయసు పెరిగే కొద్దీ మైగ్రేన్ తగ్గచ్చు అని. యాక్చువల్గా అది బ్లాంక్ స్టేట్మెంట్ కాదు, అంటే ఏదో ఊరికే చెప్పిన స్టేట్మెంట్ కాదు. మెనోపాజల్ ఉమెన్ అంటే మెనోపాజ్కు రీచ్ అయ్యే టైంలో ఈ మైగ్రేన్ వచ్చే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్ ఇన్ ఆప్టిమమ్ లెవెల్ అండ్ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఫీమేల్స్లో ఓవరాల్గా మైగ్రేన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మైగ్రెయిన్తో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ మైగ్రేన్లో యూజువలీ రేర్. మైగ్రేన్ పేషెంట్స్లో లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ మేము చూసినవి ఏంటంటే కొద్దిమంది ఫిమేల్స్ ఏంటంటే హార్మోనల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీద ఉంటారు. ఇటువంటి హార్మోనల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మీద ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఈ సెకండరీ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అదర్వైజ్ యాజ్ సచ్ స్ట్రైట్ అవే మైగ్రేన్ ఏమి భయంకరమైన జబ్బు కాదు, మనం అంత టెన్షన్ పడిపోయి ఆలోచించాల్సిన విషయం కాదు. కొన్ని డేటాస్ ప్రకారం, కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే ఈ మైగ్రేన్ విత్ ఆరా
నేను ఇందాక డిస్కస్ చేసినట్టు మైగ్రేన్ విత్ ఆరా ఉన్న పేషెంట్స్లో కొద్దిగా స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కొన్ని డ్రగ్స్ మనం మైగ్రేన్కి యూజ్ చేసే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొద్దిగా ఈ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ కొన్ని స్టడీస్లో ప్రూవ్ అయిందన్నమాట. మందులతో మైగ్రేన్ తగ్గుతుందా? చికిత్స ఎలా ఉంటుంది? మైగ్రేన్లో ట్రీట్మెంట్ 2 రకాలు ఉంటుంది. వన్ ఈజ్ అక్యూట్ ట్రీట్మెంట్ ఆఫ్ మైగ్రేన్, అంటే సివియర్ హెడేక్ వచ్చినప్పుడు ఏ మందులు వాడాలి, ఎటువంటి మందులు వాడాలి, ఎవరికి ఎంత డోస్ ఆఫ్ మెడిసిన్స్ వాడాలనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొద్దిమందికి సింపుల్ పారాసెటమాల్తో తగ్గుతుంది, కొద్దిమందికి సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాప్రాక్సిన్ సోడియం కానీ ఇబుప్రోఫెన్ కానీ ఇటువంటివి ఇస్తూ ఉంటాం. కొద్దిమంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి ట్రిప్టాన్స్ అంటారు అనమాట. అక్యూట్ అటాక్ని మెయింటైన్ చేయడానికి ట్రిప్టాన్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కరికి సివియారిటీని బట్టి డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ అక్యూట్ అటాక్లో వచ్చే ట్రీట్మెంట్స్. ఇంకోటి ఎక్కువసార్లు రాకుండా ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ అనేది ఎందుకు వాడాలి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. కొద్దిమందికి వారానికి 3-4 రోజులు మైగ్రేన్ అటాక్స్ రావటము, బాగా వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అయిపోవటము, ఇంట్లో పనుల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటము, ఇటువంటి వాళ్ళకి వి అడ్వైజ్ ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ కూడా ఏంటంటే అరౌండ్ 3 to 6 months యూజ్ చేసి అవి ఎలా అంటే దే ఆర్ హెల్పింగ్ దెమ్ అవుట్ ఇన్ డిక్రీజింగ్ ద ఫ్రీక్వెన్సీనా ఇదంతా అనలైజ్ చేసుకొని మళ్ళీ మెడిసిన్స్ అడ్జస్ట్ చేస్తాం అనమాట. నౌ వీ హ్యావ్ ఇంజెక్షన్స్ ఈవెన్ టు మైగ్రేన్, అంటే మంత్లీ వన్స్ కానీ మంత్లీ థ్రైస్ ఇచ్చే ఇంజెక్షన్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే హెడేక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ రాకుండా చేయొచ్చు, ప్లస్ సివియారిటీ ఆఫ్ మైగ్రేన్ తగ్గించడం కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మైగ్రేన్కి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంది. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ పేషెంట్. అంటే ఒక డ్రగ్ ఇస్తే ఇంకా జీవితంలో తలనొప్పి రాదు అనే మాట ఎవరైనా డాక్టర్ చెప్పాడంటే అది మోసం చేసినట్టే. మైగ్రేన్ ప్రేరేపకాల విషయంలో ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మైగ్రేన్లో మెయిన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ప్రతి పేషెంట్కి మేము ఓపీలో చెప్తూ ఉంటాం అనమాట. మనకి మోస్ట్ కామన్గా వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళల్లో మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ నేను చూసిందంటే స్లీప్ డిప్రైవేషన్. ఏంటంటే నైట్ అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటా, స్క్రోల్ చేసుకుంటా, స్క్రీన్ టైం పెరిగిన వాళ్ళలో ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడేక్స్ చాలా ఎక్కువ పెరిగాయండి. అండ్ దోస్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ అదర్ డిజార్డర్స్ ఆల్సో. అట్లా కంటిన్యూస్గా ఫోన్ చూసుకోవటం, స్క్రీన్ చూసుకోవటం వల్ల ఐస్ దెబ్బతింటాయి. ప్లస్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఒబిసిటీ, మొబిలిటీ లేకపోవడం, అలానే కూర్చోవటం వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఒబిసిటీ. ఇంకోటి కొద్దిమందికి ఏంటంటే జర్నీస్లో ఉన్నప్పుడు హెడేక్ ట్రిగ్గర్ అవటం. ఇటువంటి వాళ్ళల్లో ఏంటంటే కొద్దిగా ముందుగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సివియారిటీ ఆఫ్ హెడేక్ ఎక్కువ రావచ్చు, జర్నీ నేను అవాయిడ్ చేయలేను, ఇటువంటి వాళ్ళలో ఏంటంటే సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ వేసుకొని మనం జర్నీ స్టార్ట్ చేస్తే ఆ జర్నీలో మనకి ఆ అటాక్ రాకుండా ఉంటుంది. ప్లస్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవడం బెటర్. అంటే నాకు లాంగ్ టర్మ్ జర్నీ పడదు అంటే ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటే అది బెటర్. ఇంకోటి ఎక్సెసివ్ ఫుడ్ ఇంటేక్, అంటే కరెక్ట్గా ప్లాన్డ్ డైట్ లేకపోవటం. అంటే నేను బిజీగా ఉన్నాను, నేను లంచ్ 5కి చేస్తాను, డిన్నర్ 2కి చేస్తాను, నైట్ 1 o'clock చేస్తానంటే కుదరదు. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ స్కిప్ చేసినా కూడా దట్ విల్ హెల్ప్ టు ట్రిగర్ యువర్ మైగ్రేన్. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్నీ చేసుకోగలిగితే మోస్ట్లీ మెడిసిన్స్ లేకుండానే మీ మైగ్రేన్ని ట్యాకిల్ చేయొచ్చు మీరు. మైగ్రేన్ మొదలైనప్పుడు అది తగ్గే వరకు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. చీకటి గదిలో ప్రశాంతంగా పడుకోవడం మేలు. వెలుతురు, శబ్దాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. మైగ్రేన్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి.